ఒక గృహంలో వివిధ గదులు ఎక్కడ ఉండాలో చూద్దాం మనం. మన ప్రాచీన గ్రంథాలు చూసుకున్నట్టయితే మైమత్తలు అంటే చూసుకున్నట్లయితే 47 మంది పతిదేవతల్లో ఒక స్థలంలో మార్క్ చేసిన తర్వాత ఏ పదదేవత ప్లేస్లో ఏమి ఉండాలో స్పష్టంగా చెప్పారు. పదదేవతల ఆధారంగా చెప్పారు. వాళ్ళు అష్టదిక్కులుగా మాట్లాడలే, పదదేవతలు. మీకు అలాగే మీకు ప్రధాన దిశల్లో నివాసం ఉండాలని చెప్పారు. మూలల్లో మాత్రం నివాసం కాకుండా వేరే ఇతర విషయాలు ఉన్నట్టు అలా చెప్పుకుంటూ వెళ్ళారు. పదదేవతల ఆధారంగా. తర్వాత కాలంలో చూసినట్టయితే కొంచెం లేటర్ 5th సెంచరీ తర్వాత గ్రంథాల్లో అష్టదిశల్లో ఏ ఉండాలో చెప్పారు. అలాగే కొన్ని చోట్ల మీకు ఇంట్లో 4 గదులు అంటే ప్రధానంగా మీకు ప్రధాన దిశల్లో మానవ నివాసం అని చెప్పారు. మానవ కార్యాలు మూలల్లో అంటే మీకు ఈశాన్యంలో కులదైవం అని చెప్పేసి, లేదా దేవతా గృహం అని, పూజా గృహం అని, ఆగ్నేయ వంట అని, నైరుతిలో శాస్త్ర లైబ్రరీ అని, తర్వాత కాలంలో శస్త్రగృహం అని, స్టోర్ అని, అలాగే మీకు వాయువు వచ్చేసరికి ధాన్య గృహం అని చెప్పడం జరిగింది మూలల్లో అష్టదిశల్లో. ప్రధాన దిశల్లో మాత్రం మానవ నివాసం అని చెప్పారు. మనం యాక్టివిటీస్ మన లివింగ్ రూమ్ కానీ, మనకి ఏమంటారు డైనింగ్ కానీ, స్లీపింగ్ కానీ, బెడ్రూమ్స్ అని, స్టోర్ ఇలాంటివన్నీ చెప్పారు. స్టోర్ అంటే మీకు ధనం దాచుకునేది అట్లా. అయితే కొన్ని గ్రంథాల్లో మాత్రం 16 గదుల గురించి చెప్పారు. హైయెస్ట్ 4 గదులు చెప్పారు, 8 గదులు చెప్పారు, 12 గదులు చెప్పారు, 16 గదులు చెప్పారు. హైయెస్ట్ ఒకటి. అదేంటి తెలుసుకుందాం ముందుగా. అష్టదిశల్లో ప్రధాన దిశలు 4 చెప్పాను కదా. 4 తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. 4 మూలలు 4 ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు. మీకు ఈశాన్యం మొదలుపెట్టి దైవగృహం అని చెప్పారు. మీకు ముందు ప్రధాన దిశల్లో చెప్తా. ప్రధాన దిశలో మూలలో చెప్తా. ఈశాన్యం దైవగృహం, తూర్పులో సభాగృహం, ఆగ్నేయుల వంట, దక్షిణంలో విశ్రాంతి, నైరుతిలో లైబ్రరీ శాస్త్ర గృహం అని చెప్పారు. తర్వాత గ్రంథంలో శస్త్రగృహం. శస్త్ర అంటే స్టోర్, ఎమ్యునిషన్ అనమాట, యుద్ధ సామాగ్రి. ఇప్పుడు దాన్ని స్టోర్ అంటున్నాం మనం నైరుతిలో. అంతకుముందు శాస్త్రం అని చెప్పారు ప్రాచీన కాలంలో, లైబ్రరీ అని చెప్పారు. వెస్ట్ వచ్చేసరికి డైనింగ్ అని చెప్పారు. అలాగే మీకు వాయువు వచ్చేసరికి గ్రానరీ, ధాన్యం అని చెప్పారు. ఉత్తరం వచ్చేసరికి ఉత్తరంలో మనకి రత్నాలు, ధనము స్టోర్ చేయాలని చెప్పారు. అలా మొత్తం మీద ఈ ప్రధాన దిశలు 4 మూలలు కలిపి 8 అయింది. ఇప్పుడు మీకు ఈశాన్యానికి తూర్పు మధ్యలో, అలా మధ్యలో ఇప్పుడు 8 దిశలకి మధ్యలో ఇంకోటి చెప్పారు. మళ్ళీ 8 రూమ్స్ చెప్పారు. అవి ఏంటంటే ఈశాన్యానికి తూర్పు మధ్యలో స్నాన గృహం ఉండాలని, తూర్పుకి ఆగ్నేయ మధ్యలో మంతన గృహం ఉండాలని చెప్పేసి, అంటే మధ్య చిలికే గృహం. మధ్య చిలికితే వెనదీసేవారు కదా అట్లా. అలా మీకు ఆగ్నేయానికి దక్షిణానికి మధ్యలో నెయ్యి దాచుకునే గృహం ఉండాలి, నూనె. తర్వాత దక్షిణానికి నైరుతి మధ్యలో టాయిలెట్ ఉండాలి, పురుష గృహం అని చెప్పారు. టాయిలెట్ ఒక ప్లేస్ ఇచ్చారు ప్రాచీన గ్రంథాల్లో. ఇంట్లో ఎక్కడ టాయిలెట్ ఉండాలని చెప్పారు, ఒకే ప్లేస్ ఇచ్చారు. అలాగే మీకు నైరుతికి పశ్చిమానికి మధ్యలో విద్యాభ్యాస గృహం ఉండాలని చెప్పారు. అలాగే పశ్చిమానికి వాయువ్యానికి మధ్యలో రోదన గృహం ఉండాలని చెప్పారు. రోదనం అంటే ఏడవటం, ఏడ్చే గృహం అంటాం. అలాగే వాయువ్యానికి ఉత్తరం మధ్యలో సంభోగ గృహం, రతి గృహం అని చెప్పారు, అంటే మ్యారీడ్ పీపుల్ ఉంటానికి, కపుల్ ఉంటానికి. అలాగే ఉత్తరానికి ఈశాన్య మధ్యలో ఔషధ గృహం అని చెప్పారు. అలా చూసుకుంటే మొత్తం 8 + 8 16 గదులు వచ్చినాయి. అయితే ఈ 16 గదులు నిజంగా ఉండేయా ఒకప్పుడు అవసరమా అని కొన్నాళ్ళు వదిలేసాం. కానీ నిజంగా అసలు ఇందులో రోదన గృహం ప్లేస్ చెప్పడం జరిగింది. రోదన గృహం అంటే ఏంటి అంటే మీకు అసలు ఈ 16 గదుల్లో ఆశ్చర్యం వేసింది మనకి. ఇది ఎంతవరకు కరెక్ట్, నిజమా అనిపించేది అనమాట ఒక టైంలో, 20 ఏళ్ల క్రితం మాట. అయితే అనేక మందితో ఎంక్వైరీ చేసినట్టయితే వాళ్ళు ఏం చెప్పారంటే పంజాబ్లో మాత్రం ఒకళ్ళు కనెక్ట్ అయ్యారు. ఉండేదండి, మాకు పూర్వకాల నీళ్ళలో గది ఉండేది రోదన గృహం అని చెప్పేసి. అది ఆ ప్లేస్ పశ్చిమానికి వాయు మధ్యలో ఒక రూమ్ ఉండేదండి వీళ్ళ పెద్ద ఇళ్లలో. ఆ గదికి రోదన గృహం దాని పేరు. మరి దాన్ని దేనికి ఉపయోగిస్తారు ఏంటంటే, ఇంట్లో ఏమైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు పలకరింపుకి ఎవరైనా వస్తే ఆ గదిలోని పరామర్శించేవారంట. అని హాల్లో లివింగ్ రూమ్లోకి వచ్చేవారు కాదు, వాళ్ళు పరామర్శ ఆ గదిలోనే జరగాలి అని చెప్పారు. తర్వాత ఇంకొంతమందిని ఎంక్వైరీ చేయగా మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది పెద్దలు ఏం చెప్పారంటే, ఉండేదండి ఆ గదిలో, మన ఇంట్లోకి రాని సమయంలో లేడీస్ అందులో ఉండేవారు అని చెప్పారు. అలా ఒక స్పెసిఫిక్ పర్పస్కి ఒక స్పెసిఫిక్ రూమ్ ఇచ్చారు, జోన్ ఇచ్చారు. దీన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే అలా జరగడం జరిగింది. అలా మీరు రామాయణం చదివినట్లయితే దశరథుడు రామ పట్టాభిషేకానికి ముందు రోజు రాత్రి ఆయన భార్య ఈ రోదన గృహంలోకి వెళ్ళేసి ఉంటుందని చెప్తుంటారు. మరి రామాయణంలో ఉంది. ఆవిడ రోదన గృహంకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే దశరథుడు వెళ్తే అడుగుతాడు కారణం ఏంటంటే, మొత్తం ఆవిడ రోదన గృహం పదం అక్కడ వచ్చింది, మళ్ళీ రామాయణంలో వచ్చింది ఈ పదం, రోదన గృహం పదం.
అలా చూసుకున్నట్టయితే మొత్తం మీద ఇదేంటి మీనింగ్, ప్లేస్కి 16 గదులకి మీనింగ్ ఉందన్నది ఒకటి తెలుస్తుంది మనకి. అయితే అలా ఇలా ఈ 16 గదుల కాన్సెప్ట్ మీద అద్భుతమైన పరిశోధన జరిగింది గత 20 ఏళ్లలో, 25 ఏళ్లలో. అయితే ఈ 16 అన్నది కేవలం గదులు కాదయి, 16 జోన్స్, 16 రకాల స్వభావాలు ఉంటాయి ఇంట్లో అన్నదాని కొత్త పరిశోధన నాంది పలికారు. వాళ్ళు అద్భుతమైన పరిశోధన జరిగిన దాని మీద, దాని ఆధారంగా వాళ్ళు వాస్తు చూస్తున్నారు. వాళ్ళు నిజానికి వాస్తు మామూలు స్థాయి లేదు, సైంటిఫిక్ స్థాయికి వెళ్ళిపోయింది. చైనీస్ వాస్తు చూసుకున్నట్టయితే చైనీస్లో 8 దిశలు ఉండే వాళ్ళకి, 8 దిశలు 8 స్వభావాలు చెప్పడం జరిగింది చైనీస్ వాస్తులు, ప్రాచీన వాస్తులు. ఇప్పుడు మనం చూసినట్టు మనకి 16 స్వభావాలు కనిపెట్టారు మన వాళ్ళు. ఆల్రెడీ ఉన్నాయి, మనం రీఇన్వెంటెడ్ చెప్పాలంటే. అప్పుడు లేదనుకున్నాం కానీ ఈ 16 జోన్స్, ఎవరన్నా మీకు 16 జోన్లు ఉన్నాయి, 16 దిశలు ఉన్నాయి మాట్లాడుతున్నారంటే అదే పరిశోధన ఫలితమే. అద్భుతమైన పరిశోధన జరిగింది. ప్రాచీన కాలంలో గ్రంథాల్లో ఉన్నది మళ్ళీ రీఇన్వెంట్ అయింది. ఇప్పుడు కొత్తగా మనకి ఏముంటుంది, సైంటిఫిక్గా ప్రూవ్ అవుతుంది, స్వభావం ఉంటుంది అన్నది ప్రూవ్ అవుతుంది. అలా మీకు రోదన గృహంలో ఎవరైనా వాళ్ళు పడుకున్నట్టయితే, బెడ్రూమ్ వచ్చి పడుకుంటే వాళ్ళకి డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు మానసికంగా. అలాగే మీకు టాయిలెట్ ప్లేస్, పురుష గృహం అన్నాం, దక్షిణానికి నైరుతి మధ్యలో ఆ ప్లేస్లో ఏదన్నా మనం ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా హెల్త్ పాడవడానికి ఆస్కారాలు ఉన్నాయని చెప్పి మనకి ఆధునికంగా పరిశోధనలు బయటపడింది. ఒక అద్భుతమైన పరిశోధన వాళ్ళు జరిగింది వాస్తులో, ఈ 16 గదులు ఆధారం చేసుకుని. ప్రాచీన కాలంలో కూడా దేవతలను ఆధారంగా ఇచ్చారు తప్ప ఈ 16 గదుల ద్వారా జరిగిన పరిశోధన వాళ్ళు లేటెస్ట్. మనకి ఎవరైనా వాస్తులు మాట్లాడుతున్నారు 16 గదులు అంటే, ఈ 16 గదులు ఆధారం చేసుకుని దాంట్లో ఉన్న ఒక స్వభావం, భూమికి ఉండే స్వభావం ఆధారంగా మీకు ఆస్ట్రాలజీ కూడా తెలిసిన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. ఆస్ట్రాలజీ, ప్రాచీన వాస్తు, ఈ 16 గదులు తెలిసిన వాళ్ళకి. చైనీస్ వాస్తు కూడా తెలిస్తే ఇంక ఈజీ, ఎలా కనిపెట్టారని తెలుస్తుంది మనకి. ఆ రకంగా మనకి 16 గదుల్లో ఎక్కడేమి రావాలి దాని ఆధారంగా వాళ్ళ మనం ఆధునికంగా ఇప్పుడు ఆ విధంగా డిసైడ్ చేస్తారు ఏ గది ఎక్కడ ఉండాలి, టాయిలెట్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అన్నది. అలాగే సింహద్వారం విషయంలో కూడా ప్రాచీన విషయంలో గ్రంథాలు ఇచ్చింది మనం ఇప్పుడు చూస్తున్నాం.